ఎస్. అండ్ అభిలాష్ రెడ్డి గారు ఇద్దరు హీరోస్, ఒక ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యే హీరో అండ్ ఒక సీనియర్ హీరో యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని బ్యాలెన్స్ చేయగలగాలి. అంటే యూత్కి అట్రాక్ట్ అవ్వాలి, అటు ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేయగలరు ఇద్దరు ఈ క్యారెక్టరైజేషన్స్? అంటే మీకు స్టోరీ అండి, నేను కథ చెప్పినప్పుడు వీఆర్ వెరీ క్లియర్. శర్వానంద్ గారు రేసింగ్ చేస్తారు, రాజశేఖర్ గారు రేసింగ్ ఈజ్ ఎ కోచ్. సో అక్కడే మనకు బ్యాలెన్సింగ్ చాలా బాగా వచ్చింది స్టోరీలో. అండ్ మీరు ఇద్దరు రిలేషన్ సెట్లో మీకు అది చూస్తున్నప్పుడు ఆ బాండింగ్ ఉంటుంది మీకు. సో అది నాకు బాగా ప్లస్ అయింది. అండ్ ఆఫ్ స్క్రీన్ ఆ బాండింగే కొంచెం ఆన్ స్క్రీన్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అవునవును, మంచి కెమిస్ట్రీ బాండింగ్ రావాలి అంటే ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే మంచి బాండింగ్ ఉంటేనే బాగా వర్కౌట్ అవుతుంది. మనకు స్టోరీలో ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, లాస్ట్లోనే బాండింగ్ వస్తుంది మీకు. బట్ ఆఫ్ స్క్రీన్లో ఇద్దరు ఇంకా బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు అది ఒక ఇద్దరు మీకు సీనియర్ యాక్టర్స్ కానీ మీకు అదే అడ్వాంటేజ్ అండి. నేను ఫస్ట్ టైం రాజశేఖర్ కథ చెప్పినప్పుడు ఆ చిన్న ఫియర్ ఉంటుంది కదా మనకు కూడా, అరే యాంగ్రీ యంగ్ మ్యాన్ అదే అని. బట్ నేను ఒకటి చెప్పాలి, నేను యాంగ్రీ యంగ్ మ్యాన్ కదా, సరే సచ్ ఎ క్యూట్ మ్యాన్. ఆ టైటిల్ మార్చాలి, నెక్స్ట్ సినిమా మనమే మారుద్దాం. అది ఫిక్స్ అయ్యారు. బట్ యా అండి, ఇద్దరి మధ్యలో ఏదైతే ఆఫ్ స్క్రీన్లో అంత బ్యూటిఫుల్గా వాళ్ళు ఇద్దరు ఉండడం వల్ల ఆన్ స్క్రీన్లో కూడా మనకు అది చాలా బాగా కన్వర్ట్ అయింది. ఓకే.